లోనే అతిపెద్ద ఆదివాసీ జాతర తాడోజీ మండలంలోని మేడారం గ్రామంలో జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల మూలాలు, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా గుడి నిర్మాణం చేపిస్తుంది. ఈ గుడి నిర్మాణం మీద కొన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడారం జాతర మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అది సరైనది కాదు. అదేవిధంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా, ఆదివాసీ సంఘాల నాయకులు, సంఘాలు వీళ్ళంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అమ్ముడు పోయాయని, కొమ్ము కాస్తున్నాయని అనటం సరైన పద్ధతి కాదు. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు బంద్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. ఆదివాసీ నాయకులు, సంఘాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ముగాయే పూర్తిగా రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి. ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ఆదివాసీ జాతి లక్ష్యం కోసం, వాళ్ళ మనుగడ కోసం, అస్తిత్వం కోసం, వాళ్ళ హక్కులు చట్టాలు అమలు కోసం, జీవాల ఇంప్లిమెంటేషన్ కోసం కొట్లాడతాయి. కానీ ప్రభుత్వాల కొమ్ముగాయ అని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.